హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మోనికా. సో యాక్చువల్లీ ఇదైతే సాటర్డే బ్లాగ్, అంటే ఈరోజు బ్లాగే. లైక్ ఆఫ్టర్నూన్ 3:30 to 5:30 నేను ఏం చేసుకున్నాను అని. యాక్చువల్లీ ఇక్కడ నేనైతే మా బాబుకి ఒక హెల్దీ సెర్లక్ అనైనా అనొచ్చు, లేకపోతే పౌడర్ అని చెప్పి ఆ పౌడర్ అయితే చేస్తాను. రోజు ఈవినింగ్ మ్యాక్సిమం అదే పెడతా, వీక్లీ 3 to 4 times. ఇంకా అంటే రైస్ ప్లేస్లో ఈ పౌడర్ సిర్లాక్లా చేసి కొంచెం బెల్లం కలిపి పెడతా అనమాట. సో లైక్ ఇది సిక్స్ సిక్స్ మంత్స్ ప్లస్ బేబీస్ నుంచి ఇవ్వచ్చు. సో అందుకని లైక్ ఈ మన వీడియోస్ చూస్తున్న వారికి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే మఖానా, కొన్ని ఒక 4-5 ఐటమ్స్, మఖానా, అటుకులు, పలుకులు, ఇంకా బాదం, జీడిపప్పు అండ్ నువ్వులు. సో ఇవి యూస్ చేసి నేను చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే మఖానా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గీలో రోస్ట్ చేసుకున్నాను అనమాట. కానీ మీడియం సిమ్లో లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట మఖానా అయితే, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి. కానీ అదిగో చూసారా, ఇలా అన్న వెంటనే క్రిస్పీగా, అంత క్రిస్పీగా అయిపోవాలన్నమాట, పౌడర్ లాగా. ఎప్పుడైనా నార్మల్గా తిని చూడండి, మఖానా ఏదో థర్మోకాల్ షీట్ తిన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో అలా కాకుండా మంచిగా ఫ్రై అయిపోవాలి. సో అదనమాట. ఇంకా మఖానా అయితే రోస్ట్ చేసుకున్నా కదా, తర్వాత అటుకులు వేసుకున్నాను. అటుకులు కూడా అలానే చేసుకున్నా. ఇదైతే నిజంగా చాలా హెల్దీ అండి. రోజు పెట్టినా పర్లేదు. లేకపోతే నేను దోశ వేస్తాను కదా, అందులో వేస్తాను ఒక స్పూన్, లేకపోతే హాఫ్ స్పూన్, కానీ ఖచ్చితంగా దేంట్లో అయినా ఇంక్లూడ్ చేయొచ్చు. ఏ కర్రీస్లో కానీ వాటికి అన్నం పెడతాను, ఆఫ్టర్నూన్ రైస్ పెడతా కదా, దాంట్లో ఏదైనా కర్రీలో కానీ చిన్నది కొంచెం అలా పౌడర్స్ లాగా వేసి చిన్నది పెడుతూ ఉంటాను అనమాట. బట్ ఈవినింగ్ టైమ్స్ మాత్రం రోజు ఇంక ఇదే, మ్యాక్సిమం వీక్లీ 3 to 4 times అయితే ఇదే పెడతా. చాలా హెల్దీ. వాడికి ఇప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ చాలా అవసరం, వాడు వెయిట్ గెయిన్ అవ్వాలి కదా, అందుకని అనమాట. సో ఇప్పటికీ నేను చాలా, అంటే వాడు మేబీ 1 year తర్వాత నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు వాడు 2 years. అప్పటి నుంచి ఇంక ఇదే పెడుతున్నాను. సో లాస్ట్ వీక్ 3-4-5 days బ్యాక్ అనుకుంటా అయిపోయిందనమాట, అందుకని మళ్ళీ చేసుకుంటున్నాను. సో అలా అటుకులు, తర్వాత పలుకులు కూడా చేసి చిన్న లైట్గా ఫ్రై చేసేసి, ఇంకా తర్వాత బాదం, జీడిపప్పు అవి కూడా లైట్గా ఫ్రై చేయాలి. బాదంలో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, సో కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఎందుకంటే బయట కలర్ మారిపోద్ది కానీ లోపల అలానే ఉంటుంది, మళ్ళీ మిక్సీ చేసినప్పుడు అది ఆయిలీగా ఉంటుంది అనమాట. సో అందుకనే నేనేం చేశానంటే ఫస్ట్ టైం చేసినప్పుడు వేరేగా మిక్సీ చేసుకున్నా అన్నీ, కానీ అలా కాకుండా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అన్నీ కలిపేసి మిక్సీ చేసేసుకుంటే బెటరు. అంటే మొత్తం పౌడర్ లాగే అవుతుంది. నేనేం చేశాను, బాదం, జీడిపప్పు ఓన్లీ మిక్సీ చేస్తే అది ఆబ్వియస్గా ముద్దగా తర్వాత నుంచి, అందుకనే మొత్తం అన్నీ కలిపేసి మిక్సీ చేసుకుంటే పర్ఫెక్ట్ వస్తుందన్నమాట. సో ఇంక ఇక్కడైతే నిన్న వరలక్ష్మి వ్రతం కదా, యాక్చువల్లీ నాకు తాంబూలం ఇచ్చిన వాళ్ళు ప్రసాదంగా శనగలు ఇచ్చారనమాట. సో అందుకని ఇంకా అవి ఏం చేయాలో తెలియక ఇలా మేము యాక్చువల్లీ శనగలతో ఒక రెసిపీ చేసుకుంటూ ఉంటాం, అందరికీ తెలిసిందే అనుకుంటా. నేను కూడా ఎలాగో ఈవినింగ్ స్నాక్లా కూడా అయిపోద్దని చెప్పి అలా చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే వంట చేస్తున్నప్పుడే బాగా ఉడకబెట్టేసా, ఒక 5-6 whistles. అది ఆల్రెడీ నానబెట్టినవే వాళ్ళు ఇచ్చారనమాట. సో అందుకని 6-7 whistles అయిపోయింది. తర్వాత ఆనియన్స్, ఎండుమిర్చి అండ్ జీలకర్ర, ఆవాలు, కొంచెం సాల్ట్ అండ్ చిన్న పసుపు వేసేసి బాగా అది ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ శనగలు వేసి అందులో మిక్స్ చేసేయడమే, అంతే. చాలా సింపుల్. అండ్ లాస్ట్లో నేను కరివేపాకు వేస్తా, ఏ డిష్కైనా నేను లాస్ట్లోనే వేసుకుంటా, ఎందుకంటే అది యూనిక్ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది ఆ కరివేపాకు ఫ్లేవరు. ముందే వేసేస్తే అసలు దాని టేస్టే ఏం ఉండదు. అదే ఏ డిష్లో, ఏ ఫ్రైలో కానీ దేంట్లో అయినా లాస్ట్లో వేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట, బాగా వస్తుంది. అండ్ ఇంక ఇక్కడైతే ఈ లోపు ఇవి కూడా చల్లారిపోయి, నేను అది చేసేలోపు అదంతా మొత్తం వేసేసుకొని మిక్సీ చేసేసుకుంటున్నా.
మిక్సీ చేసుకున్న తర్వాత ఇంకొక బాక్స్లోకి తీసుకొని వాడికి స్టోర్ చేసి పెట్టేశాను అనమాట. నాకైతే అదిగోండి ఆ బాక్స్ వచ్చింది. లైక్ అది మేబీ ఒక 1 మంత్ 20 డేస్కి అలా వస్తుందేమో. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. సో అందుకని అంటే ఈవినింగ్ కదా, ఈవినింగ్ పెడతాను కాబట్టి కొంచెం లైట్ ఫుడ్ పెడితేనే బెస్ట్. అండ్ ఇది లైట్ ఫుడ్ అంటే ఇది న్యూట్రిషియసే, కానీ ఎక్కువ పెట్టకుండా ఒక 3-4 స్పూన్స్ వేసి అదే సెర్లాక్ బెల్లం వేసి చేసుకుంటే అదే చాలా అవుతుంది కొంచెం. సో అది తినిపిస్తే సరిపోతుంది అనమాట. ఇంకా రేపు సండే కదా, నేను ఐ మీన్ ఆఫ్ కోర్స్ అందరి ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి మా ఇంట్లో కూడా అంతే. లాస్ట్ వీకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది. నేను ఎప్పుడూ ఫ్రెష్గా చేసుకుంటూ ఉంటా చిన్న బాక్స్. ఫ్రెష్గా అంటే మరి అనమాట. లైక్ సాటర్డే 3:30 to 5:30 నేనైతే మా ఇంట్లో ఇలా జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.